హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. పొద్దున్నే ఇంట్లో నుంచి వెళ్ళి అలా ఒక కప్పు కాఫీ తీసుకొని టైంకి ట్రైన్ ఎక్కేసి ఈ కూలి పనుల్లో నుంచి కొంచెం గ్యాప్ తీసుకొని మంచిగా ఒక ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. మేము ప్రశాంతంగా స్టార్ట్ అయ్యింది. 4 days ట్రిప్ ప్లాన్ మొత్తం. మా స్కాట్లాండ్ ట్రిప్ అయితే ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. మేమైతే డైరెక్ట్గా ప్రెస్టన్ నుంచి గ్లాస్గోకి ట్రైన్లో వెళ్ళినాం. గ్లాస్గో రీచ్ అవ్వగానే లగేజ్ బ్యాగ్స్ తీసుకొని డైరెక్ట్గా రివర్ సైడ్ మ్యూజియంకి అయితే వెళ్ళినాం. ఎందుకంటే రూమ్ చెక్ ఇన్ టైం అవ్వలేదు కాబట్టి సో ఈ గ్యాప్లో ఒక ప్లేస్ కవర్ చేద్దాం అన్నట్టుగా రివర్ సైడ్ మ్యూజియంకి వెళ్ళిపోయింది. ఇదైతే ఫ్రీ ఎంట్రీయే, ఎంతసేపు అయినా ఉండొచ్చు. ఇక్కడ వచ్చేసి చాలా డిఫరెంట్ వెహికల్స్ అయితే ఉన్నాయి. ఇంకా కొన్ని పాతకాలం వెహికల్స్ ఉన్నాయి. టైటానిక్ సినిమాలో పెద్ద బోట్ ఉంటుంది కదా, సో అలా చాలా పెద్ద పెద్ద బోట్స్ అయితే పెట్టినారు. చూడ్డానికి చాలా అంటే చాలా బాగుంది. కిడ్స్కి అయితే ఫుల్ టైం పాస్ ఈ ప్లేస్కి వస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. హ్యారీ పాటర్ మూవీలో చూసినట్టుగానే ట్రైన్స్, ఇంకా చిన్న ట్రైన్స్, పెద్ద ట్రైన్స్ అన్నీ ఇక్కడ చాలా మంచిగా డిజైన్ చేసి పెట్టిర్రు. ట్రైన్ ఎక్కడానికైతే ఛాన్స్ లేదు. కొన్ని పాత కార్లు, రిక్షా బండిలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఈడ. రిక్షా బండి అయితే ఫుల్ పాష్గా ఉంది. ఈ కార్స్, ఈ రిక్షా బండి ఇవన్నీ ఎంత స్టైలిష్‌గా పెట్టిర్రో తెలుసా! చూడ్డానికైతే ఎంత ముద్దుగున్నాయి తెలుసా! కొన్ని సైకిల్స్ అయితే పైన ఎక్కిచ్చిర్రు. సర్కస్‌లో చూసినట్టుంది. పెద్ద పెద్ద కార్స్ అండ్ ట్రైన్స్, చాలా రకాల వెహికల్స్ అన్నీ డిఫరెంట్‌గా సెట్ జేసినారు. బేసిక్‌గా వెహికల్స్ అయితే కిందనే ఉంటాయి. కానీ వీళ్ళు ఆ గాల్లోకి ఎట్లా ఎక్కిచ్చిర్రో నాకైతే అర్థం కాలేదు. నేను మీకు చూపించింది ఓన్లీ సర్కిలే, కానీ అక్కడ ఇంకా చాలా ఉన్నాయి. చాలా వెహికల్స్ ఉన్నాయి. ఇంకా ఇవైతే వెహికల్స్‌లోనే హౌస్ సెటప్ మొత్తం అన్నీ వీళ్ళవి పాతకాలంలో ఉండేవన్నీ ఆడ పెట్టినారు. ఇంకా స్పెసిఫిక్‌గా మా వేణుకి ఈ ఒక్క స్పాట్ బాగా నచ్చింది. ఎందుకంటే బాయ్స్‌కి బేసిక్‌గా బైక్స్ అంటే చాలా పిచ్చి కాబట్టి. మా వేణు అయితే ఆడనే అతుక్కున్నాడు. నేనేమో మ్యూజియం అంతా తిరుగుతున్నా వీడియోలు తీసుకుంటా. ఇక ఈ సైడ్ మొత్తం స్ట్రీట్స్. ఇవన్నీ నిజంగా ఓపెన్ స్ట్రీట్స్ ఏం కాదు. అలా సెట్ చేసిర్రు అంతే. బయట నుంచి చిన్నగుంటదేమో అనుకున్నాం. కానీ లోపలికొచ్చి చూస్తే చాలా పెద్దగుంది. చాలా వెహికల్స్ పెట్టిర్రు. మస్తు టైం పట్టింది మాకు ఇవన్నీ చూడ్డానికి. నేనైతే ప్రతీదీ చూసిన, ఏది వదలకుండా. వీళ్ళకసలు ఆ ఐడియా ఎట్లొచ్చిందో ఏమో, ఇవన్నీ ఒక దగ్గర పెట్టాలి, ఇవన్నీ ఇట్లా చూపియాలని. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది ప్లేస్ మాత్రం. వెహికల్స్ పరంగా ఎవరికైనా క్రేజ్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు ఇక్కడికి. నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నా గానీ ప్లేస్ అయితే చాలా పెద్దగుంది. లోపటి నుంచి బయటికెళ్ళేలోపు మాకు టైం అయిపోయింది. సో పెద్ద బోట్ క్లోజ్ చేసినారు. ఇక్కడ ఒక పెద్ద బోట్ ఉంటది. ఇది మ్యూజియం బయటుంది. ఈ బోట్ ఎక్కాలంటే టికెట్ తీసుకోవాలి. మాకు ఆ ఛాన్స్ రాలేదు. టైం అయిపోయింది. ఇది సేమ్ ఇంకా టైటానిక్ బోటే. మనం పైనెక్కి ఫోటోస్ కూడా దిగొచ్చు. కానీ టికెట్ ఉంటది. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.